హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో వలసలపై సలసల కాగుతున్న బ్రిటన్ అనే అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. వలసలపై సలసల కాగుతున్న బ్రిటన్. ఇక వినండి. వలసలను వ్యతిరేకిస్తూ లండన్లో స్థానికులు నిరసన ప్రదర్శన జరిపారు. వలసలపై అట్టుడికిన బ్రిటన్ యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ, అలాగనే ఆందోళనలో 1,50,000 మంది. నేతృత్వం వహించిన పాత్రికేయుడు టామీ రాబిన్సన్ వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు. నిరసనకు ఎలాన్ మస్క్ మద్దతట. ఇక లండన్ విషయంలో వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టడుగుతుంది. దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కు పంపేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంట్లో దాదాపు 1,50,000 మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్లో శనివారం జరిగిన ఆ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొంటున్నారు. వలసలు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్, ఆయన ఆధ్వర్యంలో యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట ఈ ప్రదర్శన జరిగింది. ఇక పరిశీలిస్తే మరోవైపు జాతి అహంకారానికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దానిలో 5,000 మంది పాల్గొన్నారు. సమాజంలో సమానత్వం, ఐక్యతను ప్రోత్సహించాలని వారు కోరారు. పలు జాతులు, సంస్కృతులు, ప్రజలు దేశంలో సామరస్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో నీళ్ల సీసాలు, పలు రకాల వస్తువులతో ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడినట్లు సమాచారం. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా సమాచారం అందింది. 25 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ మ్యాట్ ట్విస్ట్ తెలిపారు. తాజా పరిణామాలను బ్రిటన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ ఖండించారు. ఇక వలస వ్యతిరేక ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయిల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. వలసదారులను వెనక్కి పంపేయాలంటూ ప్రధాని కీర్ స్టార్మర్ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి, మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు కూడా ధరించారు. ఇంతకీ ఎవరి టామీ రాబిన్సన్ అంటే లండన్లో వలస వ్యతిరేక ప్రదర్శనలకు ఆధ్వర్యం వహించిన టామీ రాబిన్సన్ అసలు పేరు స్టీవెన్ యాక్స్లీ లెన్నాన్. ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో సహా పలువురు ప్రముఖుల మద్దతు ఉంది. పోరాడండి, లేదంటే చనిపోతారు అంటూ మస్క్ వారికి ప్రోత్సాహమిస్తున్నారు. రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మస్క్ వర్చువల్గా మాట్లాడారు.
బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయం, కానీ దేశం నాశనం అవ్వడం నేను ఇప్పుడు చూస్తున్నా. చిన్న కోతగా ఇది మొదలైంది, కానీ ఇప్పుడు భారీగా అక్రమ వలసలతో నిండిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి రెండే మార్గాలు: తిరిగి పోరాడండి, లేదంటే చనిపోతారు. ఇదే నిజమని నేను అంటున్నాను అని మస్క్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని మస్క్ డిమాండ్ చేశారు. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలన్నారు మస్క్. మస్క్తో పాటు ఫ్రాన్స్కి చెందిన ఎరిక్ జమ్మార్, జర్మనీ ఏఎఫ్డికి చెందిన వలస విధానాల వ్యతిరేకి పీటర్ బైస్ట్రోన్ కూడా ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో ఇటీవల హత్యకు గురైన చార్లీ కిర్క్ ఉదంతాన్ని ప్రస్తావించారు. ఐరోపా దేశాల్లో తెల్ల జాతీయులను వలసదారులు భర్తీ చేస్తున్నారు అన్న వాదనను ప్రముఖంగా పేర్కొన్నారు. ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారని ఆందోళనకారుల వాదన. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. మరోవైపు వలసల సమస్య బ్రిటన్ రాజకీయాల్లోనూ ప్రధాన అంశంగా మారింది. రిఫార్మ్ యూకే అటువంటి పార్టీలకు ఇది కీలక ఎజెండాగా మారింది. రాబిన్సన్ లాంటి వారు ఈ అంశాన్ని ప్రోత్సహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆందోళనలకు తలొగ్గేదే లేదు అంటూ ర్యాలీలో హింస చోటు చేసుకోవడాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. ఆందోళనకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు ఆయన. వలసలపై ఎందుకు వ్యతిరేకత అంటే, ఇటీవల కాలంలో బ్రిటన్కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్కు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్కు వచ్చేవారిలో చాలామంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవటంతో స్థానిక జనాభాలో అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతుంది. ఈ క్రమంలో వాటి వెలుపల గత కొన్ని నెలలుగా స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. ఇదండి ఈనాడు సమాచార అంశంగా వలసలపై సలసల కాగుతున్న బ్రిటన్ అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.